ధర్మరాజు బంధువులను సంహరించిన దోషం తొలగించుకోవడానికి అశ్వమేధం చేశాడు. అప్పుడు విదురుడు తీర్థయాత్రకు వెళ్ళి మైత్రేయ మహర్షి వల్ల ఆత్మవిజ్ఞానం పొంది హస్తినకు వచ్చాడు. అప్పుడు ధర్మరాజు విదురునికి స్నానభోజనాది సత్కారాలు చేసిన తర్వాత ఇలా అన్నాడు: తండ్రి సచ్చిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కండ్రు సర్ప విషాగ్ని బాధలగాసి బెట్టగా మమ్ము నిల్లాండ్రనంతము వందకుండగా లాలనంబున మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబుదలంతురే. మా తండ్రి చనిపోయాక మా పెదతండ్రి పిల్లలు మమ్మల్ని సర్పాల చేత కరిపించారు, విషం పెట్టారు, మా ఇంటికి నిప్పు పెట్టారు. ఇలా ఎన్నో బాధలు పెడితే మమ్మల్ని మా భార్యల్ని చనిపోకుండా ప్రేమతో మీరు మా తండ్రి వలె రక్షించారు. అవి అన్నీ గుర్తున్నాయా? జై శ్రీకృష్ణ.